గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 5 గంటల తర్వాత కూడా క్యూలో నిలబడ్డ వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతినిచ్చారు. 5 గంటల వరకు 45% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 2009 ఉమ్మడి రాష్ట్రంలోని గ్రేటర్ ఎన్నికల్లో 42.92% పోలింగు నమోదైంది. అంటే గతంలో కంటే ఈసారి పోలింగ్ 2% పెరిగింది. దాని మూలంగా కేవలం 4 వార్డులలో మాత్రమే ఒక్కొక్కటి, అది కూడా 102వ వార్డులో 22వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఒకటి, 136 వార్డు 41వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఒకటి, 122వ వార్డు 20వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఒకటి, 114వ వార్డులోని మరో పోలింగ్ కేంద్రంలో ఒకటి చొప్పున టెండర్ ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 4. That too not in one single polling station. In 4 different wards and 4 different polling stations, only 4 tendered votes were cast. And మీరు ఈవీఎం సంగతి కూడా మరి ప్రతి ఎలక్షన్ లో మనం చూస్తున్నాం. చాలా మొరాయిస్తుంటాయి, చాలా ఇబ్బందులు పెడుతుంటాయి. ఈ రోజు కేవలం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో 8 చాలా చిన్న అవి కూడా వాళ్ళ హ్యాండ్లింగ్ ప్రాపర్ గా చేయలేక లింక్ ఎర్రర్స్, బ్యాటరీ ప్రాబ్లం, అంటే ప్రిపరేషన్ చేసినప్పుడు ఆఫ్ చేయాలి, కొందరు ఆన్ చేసి అట్లాగా పెట్టడం వలన కొంత బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయి లో బ్యాటరీ అయింది. ఒక 10 నిమిషాల లోపలనే మన ఈసీఐఎల్ ఇంజనీర్స్ ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్లి వాటిని రెక్టిఫై చేయడం అండ్ రిప్లేస్ చేయాల్సిన దగ్గర రిప్లేస్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో బ్యూటీ ఏంటంటే అవి ఏం పాడైనప్పటికీ కూడా అందులో ఉన్న ఓట్లను రిట్రైవ్ చేయవచ్చు. అప్పటి వరకు జరిగినటువంటి ఓట్లను మళ్ళీ కౌంటింగ్ రోజు రిట్రైవ్ చేయవచ్చు. అది ఒకవేళ లింక్ ప్రాబ్లం కానీ వైర్ ఇంకేదైనా ప్రాబ్లం వస్తే ఇంకొకటి పెట్టి ఎలక్షన్ జరిపిస్తాం. అట్లాగే ఇంకొకటి సాయంత్రం 3 గంటల ప్రాంతంలో కొంచెం ప్రాబ్లం వస్తే కంట్రోల్ బ్యాలెట్ యూనిట్ లో, రికార్డింగ్ యూనిట్ లో మళ్ళీ అది కూడా చేంజ్ చేయడం. అట్లా మొత్తం మీద ఓన్లీ ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ లెస్ దెన్ 10 minutes అవుట్ ఆఫ్ 7,802 ఓన్లీ ఇన్ 9 places దే హ్యాడ్ టు బి రీప్లేస్డ్ ఆర్ రిపేర్డ్. సో అది ఒక రకంగా చాలా ఎన్నికల ప్రక్రియ బాగానే జరిగినట్టుగా మనం భావించవచ్చు. అట్లాగే ఫస్ట్ టైం టోటల్ గా అందులో ప్రత్యేకంగా బ్రెయిల్ లిప్ తో కూడినటువంటి బ్యాలెట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు అది ఉపయోగించుకున్నారు. అండ్ వెబ్ కాస్టింగ్ కు ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా అప్రిషియేషన్ వచ్చింది. దానివల్ల టోటల్ గా ఇష్యూస్ కంట్రోల్ అయినాయని చెప్పేసి, అంటే పోలీసులు చేయాల్సినటువంటి జాబ్ ఒక వెబ్ కెమెరా ద్వారా మనం చేసుకున్నామనేటువంటి అనిపించింది. సో దీస్ ఆర్ ద ఇష్యూస్. ఈ మీడియా సెంటర్ కూడా అక్కడ ఉంటుంది. అండ్ కొన్ని ప్లేస్లలో 10 గంటలకే కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్లేస్లలో 1, 2, 3 ఒకే హాల్లో పెడితే 1 గంట 2 అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరింట్లో వాళ్ళు ఉండి అండ్ ఎవరి ఆఫీస్ లో వాళ్ళు ఉండి అండ్ ఎవరి ప్లేస్ లో వాళ్ళు ఉండి చూడటం బెటర్. అండ్ అక్కడ తప్పనిసరిగా పాస్ లేనటువంటి వాళ్ళకు రానిచ్చే పరిస్థితి కూడా లేదు. ఇంతకీ గతంతో పోల్చుకుంటే ఓటింగ్ శాతం పెరిగిందని సంతోషపడాలా, లేక 50% ఓటర్లు పోలింగుకు దూరంగా ఉన్నారని బాధపడాలా? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పటికీ వస్తున్న తాజా అంచనాల ప్రకారం 50% లోపే పోలింగ్ జరిగింది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే, గత జిహెచ్ఎంసీ ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువ పోలింగ్ నమోదైంది. కానీ బట్ స్టిల్ కంపారిటివ్లీ వెరీ లో. మనకు భారతదేశంలో ఎన్నికల చరిత్ర చూస్తే పార్లమెంట్ ఎన్నికల కన్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ పోలింగ్ జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల కన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత ఎక్కువ పోలింగ్ జరుగుతుంది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లోనే మనం దేశవ్యాప్తంగా ఈరోజు 50 నుంచి 60% మధ్యలో పోలింగ్ చూస్తున్న పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఇంకెక్కువ కూడా చూస్తున్న పరిస్థితి. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇంత తక్కువ పోలింగ్ కావడం ఆందోళన కలిగిస్తుంది. అందులో విశ్వనగరాన్ని నిర్మిస్తాం అని టీఆర్ఎస్ హామీ ఇవ్వడము, ఒక ఉత్కంఠభరితమైన రాజకీయ పోటీ నడవడము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడము, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఎన్నికలు జరగడము, ఈ రాజకీయ వాతావరణంలో జరిగినా కూడా ఇంకా మనము ఓటింగ్ తక్కువగా ఉండడం నిజంగా ఎక్కడో కానీ రాజకీయ వ్యవస్థ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పశ్చిమ దేశాల ప్రజాస్వామిక వ్యవస్థలు, ఇప్పుడు అమెరికా, యూరోపియన్ యూనియన్ ఇలాంటి వెస్ట్రన్ డెమోక్రసీస్ ఉన్నాయి. ఈ వెస్ట్రన్ డెమోక్రసీస్ల అనుభవం ఏంటంటే పేదవాళ్ళు, దిగువ వర్గాల వారు, ఆర్థికంగా శిథిలమైన కుటుంబాలు, వీళ్ళు ఎక్కువగా ఎన్నికల్లో ఆసక్తి చూపరు.
ఎందుకు చూపరంటే వాళ్ళకి అక్కడ రాజ్యము ప్రజాస్వామ్యం మాకేమిచ్చింది అనే భావన వాళ్ళలో ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపరు. కానీ మన దేశంలో ఏంటంటే వీళ్ళే ఎక్కువగా ఓటింగ్ వేస్తారు. మీరు ఇవాళ కూడా చూడండి, మురికివాడల నుంచి పేద వర్గాలు ఉండేటువంటి సామాజికంగా ఆర్థికంగా బలహీనంగా ఉండే వర్గాల ప్రజలు ఎక్కువగా ఓట్లు వేస్తున్నారు. ఇది మన ఇవాళే కాదు, మన మహానగరాల ఓటింగ్ ఎప్పుడు చూసినా కూడా ఇదే ట్రెండ్ మనకు కనబడుతుంది. పశ్చిమ దేశాల్లో అంటే రిచర్ కంట్రీస్, అఫ్లియంట్ డెమోక్రసీస్, వెస్ట్రన్ డెమోక్రసీస్లో మనకు డబ్బున్న వాళ్ళు, సమాజంలో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బలమున్న వారు ఓటింగ్లో ఆసక్తి చూపుతారు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రజాస్వామ్య ఫలితాలు అనుభవిస్తున్న వాళ్ళు, వారు రాజ్యాంగ ఫలితాలు అనుభవిస్తున్న వాళ్ళు. మన దేశంలో ఇందుకు భిన్నంగా ధనిక వర్గాలు, అలాగే సమాజంలో ఉన్నత వర్గాలు, ఆర్థికంగాను సామాజికంగాను ఉన్నత వర్గాలు ఎన్నికలంటే ఆసక్తి చూపడం లేదు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వెస్ట్రన్ డెమోక్రసీస్లో పేదవాళ్ళు ఓటేయరు, సంపన్నులు ఓటేస్తారు. మన దగ్గర పేదవాళ్ళు ఓటేస్తున్నారు, సంపన్నులు ఓటేయడం లేదు. అంటే మన దేశంలో ప్రజాస్వామ్యం వల్ల, రాజ్యాంగం వల్ల ఎన్నికైనటువంటి రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ఎలక్టోరల్ డెమోక్రసీ అంటారు. ఈ ఎలక్టోరల్ డెమోక్రసీ, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ వల్ల బాగా లాభం పొందుతున్న వాళ్ళు ఎన్నికలంటే ఆసక్తి చూపడం లేదు, ఓటింగ్ అంటే ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. అంటే దీన్ని మనం ఎక్కడో కానీ ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఒక తత్వవేత్త అంటాడు, సమాజాలు చెడిపోయేది దుష్టుల దుష్ప్రవర్తన వల్ల కాదు, మంచి వాళ్ళ మౌనం వల్ల చెడిపోతుంది అని చెప్పారు. మంచి వాళ్ళు మౌనంగా ఉంటే పనికిమాలిన వాళ్ళు, దివాలాకోర్లు, నేరస్తులు రాజకీయాల్లో పలుకుబడి సంపాదిస్తారు. గతంలో ఒక వాదన ఉండేది, మాకు పోటీ చేస్తున్న ఏ అభ్యర్థి అంటే ఆసక్తి లేదు, ఏ రాయి అయితే తలకాయ పొల కొట్టుకోవడానికి మేము ఎందుకు ఓటు వేయాలి అనే ఒక ప్రశ్న వేసేవాళ్ళు. ఎందుకంటే మేము పోలింగ్ బూత్కి వెళ్తే ఖచ్చితంగా మేము ఎవరి కోరుకు ఓటు వేయాలి, మాకు ఆ లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరూ నచ్చరు, అప్పుడు ఏం చేయాలి, మేము అందుకే ఓటింగ్లో పాల్గొనలేదు అనే ఒక వాదననే ఉండేది. కానీ ఇప్పుడు ఆ వాదనకు అవకాశమే లేదు. ఎందుకంటే నన్ ఆఫ్ ది అబౌవ్, నోటా కూడా వచ్చింది. కొన్ని సందర్భాల్లో నోటాకు చాలా ఓట్లు కూడా వస్తున్నాయి. అందువల్ల ఇలా ఒక 50%, 30% నిజంగా నేను నోటా పైన ఓటేశారనుకోండి, రాజకీయ పార్టీలు కూడా పునరాలోచించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల ప్రజల చైతన్యానికి ఒక పరీక్ష ఓటు వేయడం అనేది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓటు వేసి చూపెట్టుకోవాలి, నేను ఓటు వేసినా అని. ఎందుకంటే అది మన బాధ్యత. సమాజంలో ఓటే వేయని వాడికి ప్రజాస్వామ్యంలో ఫలితాలు అనుభవించే హక్కు ఉండదు. ప్రజలు ఓటు వేసినప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ఉంటుంది. ఓటే వేయనప్పుడు అడిగే హక్కు ఏంటి? ఒక టీ స్టాల్లో టీ తాగుతూ, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ, టీవీ చూస్తూ ఏమైనా అన్యాయం అయిపోయింది, ఏం ప్రభుత్వం, ఏం ప్రజాస్వామ్యం, ఏం రాజకీయాలు, ఏం రాజకీయ పార్టీ అని ఉపన్యాసాలు ఇచ్చే పెద్ద మనుషులు ఉంటారు. ఇట్లాంటి పెద్ద మనుషుల వల్ల ప్రజాస్వామ్యం బాగుపడదు. మీరు ఓటే వేయనప్పుడు మీకు అడిగే హక్కే లేదు అనేది మనం ఒకటి. ఇక రెండోది, రాజకీయ వ్యవస్థ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు ఈ పరిస్థితి? ఒకటి, మనం ప్రజల చైతన్యాన్ని ప్రశ్నించినప్పుడే రాజకీయ పార్టీలు కూడా ఆలోచించుకోవాలి. దీనికి కారణం ఏంటి అంటే, ఒకటి, ప్రజలకు మేము ఓటు వేస్తే మా జీవితం మారుతుంది, నా ఓటు హక్కుకు నా జీవితంలో మార్పుకు నేను సంబంధం చూడనప్పుడు మరి నేను ఎందుకు ఓటు వేయాలి? ఒక సగటు భారతీయుడు ఇలా ఒక ప్రశ్నే అడుగుతున్నాడు, అయ్యా ఈ రాజకీయ వ్యవస్థ వల్ల నా జీవితం మారుతుందా? నేను ఎవరికి ఓటేసినా అయ్యకపోయినా ప్రమేయం లేకుండా గెలిచేవాడు గెలుస్తున్నాడు, చేసేవాడు చేసుకుంటున్నాడు. ఈ ప్రశ్న ఇస్తున్నారు. ముఖ్యంగా సమాజంలో కొంత ఉన్నత స్థాయిలో ఉన్న వర్గాల వాళ్ళు ఇంకా నిరాశ చెందేది ఏంటంటే, మేము నిజాయితీగా ఓటు వేసినా ఈ రాజకీయ పార్టీలు పేదవాళ్ళను ప్రలోభాలు పెట్టి కులం పేరిటోనో ఇంకో దాని పేరు మీదనో మతం పేరిటోనో ఆకర్షించుకుంటాయి, కాదంటే కాసులు పంచుతాయి, డబ్బులు పంచైనా వాళ్ళని ఆకర్షిస్తున్నాయి. మరి వాళ్ళు డబ్బులు పంచినప్పుడు ఆకర్షించినప్పుడు మేము ఓటేసి ఏం చేయాలి? మేము కష్టపడిపోయి పోలింగ్ బూత్కి పోయి ఓటేస్తే మమ్మల్ని ఎవడు పట్టించుకోరు, మా ఓటు వేస్టే కదా, పేదవాళ్ళను ఓట్లు కొనుక్కుంటున్నారు కదా అనే ఒక నిస్పృహ కూడా నీకు ఇలా ప్రజల్లో ఉండడం కూడా ఓటింగ్ తగ్గడానికి కారణమవుతుంది. ఇక మూడవది, ఓటింగ్ తగ్గడానికి కారణం ఇవాళ మన ఓటర్ల జాబితాలు ఇప్పటికీ కూడా లోపభూయిష్టంగా ఉంటున్నాయి. ఇవాళ కూడా మీరు గమనించండి, చాలామంది కంప్లైంట్స్ నా ఓటు హక్కు లేదు, ఓటర్ల లిస్టులో నా పేరు లేదు అనేటువంటి క్వశ్చన్. ఎందుకు? కంపారిటివ్లీ గతంతో పోలిస్తే చాలా ఇంప్రూవ్ అయింది. ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. కానీ ఇంత సమాచార సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ అయినాక అందరికీ బ్యాంక్ అకౌంట్లు అంటున్నాం, ఆ స్థాయిలో మనం ఎంటర్ అయ్యాక ఎందుకని ఒక ఓటర్ల జాబితాను ఫుల్ ప్రూఫ్గా తప్పులు లేకుండా కరెక్ట్గా అప్డేటెడ్గా ఎందుకు చేయలేకపోతున్నాం? ఆధార్ అన్నారు, ఇదన్నారు, అదన్నారు, కానీ ఎందుకు ఈ పని చేయలేకపోతున్నాం? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. అందువల్ల ఓటర్ల జాబితాలు సరిగా లేకపోవడం కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం అవుతున్నాయి. లేదు 2 చోట్ల 3 చోట్ల ఓటు హక్కు ఉన్న వాళ్ళు అంటున్నారు, వాళ్ళు కూడా అంటే ఓటర్ల జాబితాలో తప్పులు తడకుండడం,
నిజంగా ఉండేవాడికేమో ఓటు హక్కు ఉండదు, ఉండేవాడికి కొంతమందికి 1-2 సార్లు ఓటు హక్కు ఉంటాయి. ఈ ప్రశ్నలు కూడా మనం వేసుకోవాలి. నాలుగవది ఏంటంటే పోలింగ్ బూత్లో కూడా చాలా గందరగోళం కనబడుతుంది. ఇవాళ నా ఇంట్లోనే అనుభవం. మా ఇంట్లో మేము 4 ఉంటే నా ఓటు ఒక పోలింగ్ బూత్లో ఉంది, నా భార్యకు ఇంకో ఓటింగ్ బూత్లో ఉంది, మా అమ్మకు ఒక పోలింగ్ బూత్లో ఉంది, మా నాన్నకి ఇంకో పోలింగ్ బూత్లో ఉంది. మరి ఇవాళ ఏంటి పరిస్థితి? మేము ఉన్నాం 4 ఒకే ఇంట్లో ఉంటాం, ఒకే ఇంట్లో ఒకే డివిజన్ కాప్రా డివిజన్లోనే మా ఓట్లు. కానీ ఒకే డివిజన్లో కాప్రా డివిజన్లోనే నా ఓటు. నేనేమో ఇందిరానగర్ పోలింగ్ బూత్లో ఓటేసాను, నా భార్య ఏమో నోబెల్ హై స్కూల్లో పోలింగ్ బూత్లో ఓటేసింది, మా అమ్మ గాంధీనగర్ పోలింగ్ బూత్లో ఓటేసింది, మా నాన్న ఏమో జిల్లా పరిషత్ కాప్రా స్కూల్లో ఓటేశాడు. 4 దిక్కుల ఓట్లు ఇస్తే మరి ఎంతమందికి అవకాశం? నాకంటే కారు ఉంది కనుక మా అమ్మను ఒకసారి, మా నాన్నను ఒకసారి, నేను ఒకసారి, నా భార్య ఒకసారి పోయి ఓటేసుకోగలిగాం. మరి ఎంతమంది 4 ఇట్లా వెళ్ళగలుగుతారో మనం ఆలోచించాలి. మరి 4 ఒకే ఇంట్లో ఉంటే అడ్రస్ ఒకటే, కాలనీ ఒకటే, ఇల్లు ఒకటే, అన్నీ ఒకటే, అయినా కూడా 4 తీసుకుపోయి 4 చోట్ల పోలింగ్ బూత్లు వేసి మేమింత కలిసి ఉన్న మా ఉమ్మడి కుటుంబాన్ని ఈ ఎన్నికల కమిషన్ ఎందుకు విడగొడుతోంది? భార్యాభర్తలను విడగొట్టింది, తల్లిదండ్రులను కొడుకులను విడగొట్టింది, ఇంతమంది ఎందుకు ఎన్నికల కమిషన్ విడగొట్టాలని నాకు అర్థం కాదు. అంటే ఒక చిన్న సాఫ్ట్వేర్ రన్ చేస్తే ఒకే అడ్రస్ ఉన్న వాళ్ళందరినీ ఒకే చోట పెట్టమని చేస్తారు. ఇది ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతున్న వ్యక్తి, మీరు ఎవరు దీనికి పెద్ద మేధావులు అవసరం లేదు, టీసీఎస్ అవసరం లేదు, గూగుల్ అవసరం లేదు, మైక్రోసాఫ్ట్ అవసరం లేదు. ఒక బీటెక్ చదువుతున్న, ఒక 4th ఇయర్ 3rd ఇయర్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న తెలివైన విద్యార్థికి అప్పచెప్తే ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తాడు. ఆ సాఫ్ట్వేర్ రన్ చేస్తే ఒకే అడ్రస్ ఉన్నటువంటి ఓటర్ల పేర్లన్నీ ఒకే చోటు ఉంటాయి. అయిపోయి వాళ్ళందరినీ ఒక పోలింగ్ బూత్లో పెట్టచ్చు కదా. ఈ కామన్ సెన్స్ కూడా ఎన్నికల కమిషన్కి ఎందుకు ఉండదో నాకు ఇప్పటికి అర్థం కాదు. ఇది ఇప్పుడే కాదు, 2014 పార్లమెంట్ ఎన్నికల మాది ఇదే పరిస్థితి, 2009 ఎన్నికల్లో ఇదే పరిస్థితి, 2004 ఎన్నికల్లో ఇదే పరిస్థితి. అంటే 12 ఏళ్ళైనా కూడా ఎందుకు మారతలేరు? అయ్యా ఒక జేఎన్టీయూలో ఉస్మాన్ సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉన్న పిల్లలు 2 పెట్టుకోరాదు, అయిపోతుంది, వాళ్ళు మొత్తం చేసి పెడతారు. 2 బీటెక్ కంప్యూటర్ సైన్స్ పిల్లలు పెట్టుకోవడం కూడా శాతం అవుతుంది మీకు. ఎందుకు ఎన్నికల కమిషన్ ఈ పరిస్థితిలో ఉండాలనేది మరో క్వశ్చన్. తర్వాత ఇక ఓటింగ్ పెంచడానికి ఏం చేయాలి? కొన్ని వాదనలు ఏమన్నాయంటే నిర్బంధ ఓటింగ్ పెట్టాలని. నిర్బంధ ఓటింగ్ పెట్టడం ప్రజాస్వామిక మౌలిక సూత్రాలకు వ్యతిరేకము. ఎందుకంటే బలవంతాన నువ్వు పోలింగ్ బూత్ తీసుకెళ్ళగలుగుతావు, కానీ సరైన వ్యక్తికి ఓటు వేయడం అయితే బలవంతాన్ని చేయలేవు కదా. సో అది రహస్యంగా ఓటింగ్ కదా. అందువల్ల ఇలా నీకు ఇష్టం లేనివాడు పోలింగ్ బూత్కి వస్తే వాడు ఇష్టం వచ్చినట్టు ఓట్లు వేస్తే ప్రజాస్వామ్యానికి మరింత ప్రమాదకరం. అందువల్ల కావాలంటే సౌలభ్యాలు క్రియేట్ చేయి. ఇవాళ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఉంది, అంటే ఎన్నికల డ్యూటీల్లో ఉన్న వాళ్ళు పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకోవచ్చు. నేను అడుగుతున్నది ఏంటంటే ఎన్నికల డ్యూటీలు ఉన్న వాళ్ళు ఎందుకు ఉపయోగించుకోవాలి? ఇంకా ఏ కారణాల రీత్యా ఓటు వేయని వాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్ వాడుకోవచ్చు కదా. ఏం ప్రమాదం ఏంటి దానివల్ల? ఇవాళ ఎన్నికల డ్యూటీలో ఉన్న వాళ్ళే మీకు పోస్టల్ బ్యాలెట్ ఎందుకు వాడుకోవాలి? ఎవరైనా పోస్టల్ బ్యాలెట్ వాడుకోవచ్చు కదా, ఎందుకు వాడుకోకూడదు? అలాగే ఇవాళ మనం కోట్లాది రూపాయలని ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి బ్యాంకింగ్లో. మీరు ఇక్కడ నుంచి ఒక 10 లక్షలు ఇంకో ఊరికి పంపచ్చు. మరి కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ ఆన్లైన్లో నడుపుతున్నప్పుడు, ఆన్లైన్లో 100 కోట్ల 1000 కోట్ల రూపాయల షేర్ల అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి, కమాడిటీస్ మార్కెట్లో అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి. ఇన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఓటు కూడా ఆన్లైన్లో ఎందుకు వేయకూడదు? దానివల్ల ఉండే ప్రమాదాలు మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈవీఎంల పైనే మన రాజకీయ నాయకులు ఓడినప్పుడేమో ఈవీఎంల తప్పంటారు, గెలిచినప్పుడేమో మాట్లాడరు. కానీ బట్ స్టిల్ టెక్నాలజీ ఇవాళ అవకాశం ఇస్తుంది. అలాగే ఎనీ టైం ఓటింగ్ ఎందుకు ఒక్కరోజు ఆ 7 గంటల నుంచి 5 గంటలకే ఓటింగ్ వేయాలి? దీన్ని మనం మార్చలేమా? వారం రోజులు ఎప్పుడైనా ఓటేసుకోవచ్చు, నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఓటేసుకుంటా, నష్టం ఏంటి? తర్వాత మొబైల్ ఓటింగ్. ఇప్పుడు మనం ఒక్క చోట పోలింగ్ బూత్ ఒకటే చోట ఉండాలి. ఎందుకు? ఇవాళ పోలింగ్ బూత్ ఆన్ వీల్స్, అంటే ఒక మొబైల్ పోలింగ్ బూత్ ఇంటింటికి తిరుగుతూ మీరు మీ కాలనీకి వస్తారు, మీ ఇంటి ముందరికి వస్తారు. అందులోనే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు, ఒక పోలింగ్ ఏజెంట్లు ఉంటారు, పోలింగ్ ఆఫీసర్లు ఉంటారు. ఆయన అందులోకి ఎంటర్ అవుతాడు, ఓటేసుకుంటాడు, మళ్ళీ ఆ బస్సు దిగి వెళ్ళిపోతాడు. ఇది ఎందుకు చేయరాదు? అలాగే ఇవాళ ప్రభుత్వమే వాహనాలు పెట్టచ్చు. ఇవాళ ప్రైవేట్ వాళ్ళ కార్లు పెడితే, ఆటోలు పెడితే అది నిషేధము. అయినా కూడా పెడుతున్నారు, పెట్టిన చోట ఓట్లు వేస్తున్నారు. మరి ఇవాళ ప్రభుత్వం ఎందుకు పెట్టకూడదు? కొన్ని ప్రైవేట్ వాహనాలు మీరు హైర్కి తీసుకోండి, మీరు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించుకోండి. అన్ని వాహనాలను ప్రభుత్వం హైర్ తీసుకొని మీరు ఫ్రీగా, మీరు ఉచిత సర్వీస్. ఇప్పుడు ఇలా తిరుమల పైన కొండపైన నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పో, దేవుని గుడి నుంచి పాపనాశనం పో, ఆకాశంగా పో, ఫ్రీ బస్సు ఉన్నది కదా. మరి ఈ ఎలక్షన్ బూత్లో కూడా ఫ్రీ బస్సు ఎందుకు పెట్టకూడదు? ఎవరైనా ఈ బస్సు ఎక్కచ్చు, ఈ కార్ ఎక్కచ్చు, ఈ ఆటో ఎక్కచ్చు, ఈ ట్రాక్టర్ ఎక్కచ్చు, ఈ డీసీఎం ఎక్కచ్చు అని పెట్టండి. వాడికి ఎన్నికల కమిషన్ బ్యానర్లు కట్టండి.
అవన్నీ కాలనీలో తిరుగుతుంటాయి. ఎవరు ఎక్కడికైనా ఎక్కి దిగొచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. ఇది ఎందుకు చేయకూడదు? ఇదేం అసాధ్యమా? మనం ఎవరితో ఇలాంటి చర్యలు కొన్ని తీసుకుంటే ఖచ్చితంగా నీకు ఓటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటు మీరు ఓటింగ్ అవర్స్ని కూడా పెంచుకోవచ్చు. ఇలా 7 to 5 చేశారు, 7 to 7 ఎందుకు చేయకూడదు? అలాగే మీకు ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇవాళ కొన్ని అధికారికంగా సెలవు దినం ప్రభుత్వ కంపెనీలోమో సెలవు ప్రకటిస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా చాలా ప్రైవేట్ కంపెనీలు అధికారికంగా సెలవు ప్రకటిస్తారు, అనధికారికంగా ఉద్యోగం చేపట్టారు. ఇవాళ ఐటీ కంపెనీలో కూడా ఈ దుర్మార్గం ఉంది. మరి అలాంటప్పుడు ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు? సో ఇలాంటి చర్యలన్నీ తీసుకుంటే, ఫెసిలిటేట్ చేస్తే ఓటింగ్ పెరగడానికి డెఫినెట్గా అవకాశం ఉంది. ఓటింగ్ పెరగడం అయితే అల్టిమేట్గా ప్రజల రాజకీయ చైతన్యమే ఓటింగ్ను పెంచుతుంది. రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన వల్లనే ప్రజాస్వామిక రాజకీయాలు ప్రత్యామ్నాయం చూపెట్టగలిగినప్పుడే ఓటింగ్ పెరుగుతుంది. ఇలా ప్రజలు ఎవరిని చూసి ఓటేయాలి? నిన్నటిదాకా ఒక పార్టీ, ఇవాళ ఒక పార్టీ, గెలిచిన తర్వాత ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, రేపు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, 5 ఏళ్లలో 3 పార్టీలు మారుతాడో 6 పార్టీలు మారుతాడో తెలియదు, ఎవరు ఏ పార్టీలు ఉన్నారో ఇలా గుర్తుపట్టడమే కష్టమవుతుంది. సో అందువల్ల మహిళలకు రిజర్వేషన్లు చేస్తే మాజీ కార్పొరేటర్ భార్య పోటీ చేస్తుంది, కోడలు పోటీ చేస్తారు. మరి ఇలాంటి రాజకీయ వ్యవస్థలో ఏం చూసుకొని ప్రజలు ఓటేయాలని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందువల్ల ప్రజల చైతన్యము పెరగాలి. అయితే ఈ మార్పు ప్రజలు మౌనంగా ఉంటే మారదు. ప్రజలు ఈ లోపాలు ఎన్నున్నా కూడా దీన్ని ప్రశ్నించడం అంటే వెళ్ళి ఓటు వేస్తేనే ఈ ప్రజాస్వామ్యం మార్పు వస్తుంది. అందువల్ల ప్రజల చైతన్యము మారాలి, రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి, ఎన్నికల కమిషన్ అన్ని రకాల సదుపాయాలను కల్పించాలి. అప్పుడే ఓటింగ్ పెరుగుతుంది.